తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు కపిరి శ్రీనివాస్ గత 2.5 సంవత్సరాలుగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తుండటంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల్లో ఓడిపోయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యేంత వరకు నల్ల బట్టలు కట్టుకొని షర్టు కూడా లేకుండా దాదాపు 2.5 సంవత్సరం తిరుగుతున్న కపిరి శ్రీనివాస్ 2.5 సంవత్సరం తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలవడంతో ఈరోజు సంతపేట ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద నుంచి మత్తికి సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం కపిరి శ్రీనివాస్కి స్థానికులు పాలాభిషేకం చేశారు. 2.5 సంవత్సరంగా నల్ల బట్టలు ధరించి ఉన్న కపిరి శ్రీనివాస్ ఈరోజు ఏదైతే అటు ఎన్నికల్లో అనిల్ కుమార్ ఓడిపోవటం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక కావడంతో ఏదైతే చేసిన వాగ్దానాన్ని అమలు కావడంతో ఈరోజు తన నిరసనని విరమించుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ సన్యాసం చేయాలని డిమాండ్ చేశారు కపిరి శ్రీనివాస్. ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం, తిప్పరమీసం. ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్న లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే. తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనం తరుణం నువ్వేలే అని తిప్పరమీసం, తిప్పరమీసం. ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం, తిప్పరమీసం. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్ర
ఆవేశకు అర్థం నువ్వు, హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు, హే త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు, స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి కానీ నెల్లూరు పోరంబోకు అనిల్ కానీ ఓడిపోయేదాకా నల్లని గుడ్డలతో ఉంటానని చెప్పి అరగుండు అరమేశంతో నేను శపథం చేయడం జరిగింది. ఇదే సెంటర్లో ఇదే వీధిలో నీచాతి నీచంగా నువ్వు నన్ను తిట్టడం జరిగింది. నేను పెద్ద సమస్య కాదు ఇప్పుడు నేను తిట్టాలంటే. మా నాయకులు అటు అనబద్దు అంటున్నారు కాబట్టి ఆగా, లేదంటే చండాలమైన మాట తిడతా. నువ్వు చెప్తున్నావు రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్నావు. రాజకీయ సన్యాసం ఈరోజు తీసుకోవాలా? ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ కూడా నెల్లూరులో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ పోటీ చేయకూడదు. నువ్వు అన్నావు కదా, ఒక అమ్మ అబ్బు పుట్టింటే, ఒక అమ్మ అబ్బు పుట్టింటే, ఒక అమ్మ అబ్బు పుట్టింటే. నేను నిన్ను అడుగుతున్నావు, నిజంగా నువ్వు ఒక అమ్మ అబ్బు పుట్టుంటే నువ్వు ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎందుకంటే ఇక పత్రికాముఖంగా చెప్పుకున్నా నువ్వు దానికి మేము గట్టిగా నిలబడుతున్నాం. మేము అనుకున్నది సాధించాం కాబట్టి నువ్వు అనుకున్న మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పొంగూరు నారాయణ గారు రాష్ట్ర చరిత్రలో నెల్లూరు సువర్ణాక్షరాలు నిండిపోయేటట్టుగా 72,469 ఓట్ల మెజార్టీతో నారాయణ సార్ గెలవడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. వారిద్దరి గెలుపుకి చిహ్నంగా ఈరోజు నల్లని దుస్తులు వదిలి ఈరోజు నా క్రీమ్ గుడ్లు వేసుకున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. ముందుగా నా కుటుంబం అష్ట కష్టాలు పెట్టేదానికి కారణం పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్. అయితే ఆ కష్టాల్లో నాకు వెన్నంటుండి తోడుగా నాకు సపోర్ట్గా నిలిచిన మీడియా ప్రతినిధులందరికీ, మీడియా సోదరులందరికీ నేను తల వంచి నమస్కారం ఎన్టీఆర్ సాక్షిగా తెలుపుతున్నాను. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. 2.5 సంవత్సరం క్రితం దొంగ ఓట్లతో దుర్మార్గంగా అడ్డదిడ్డంగా మున్సిపాలిటీ ఎలక్షన్లో 100కు 100 అని గెలుచుకున్నానని మీసం తెప్పిన అనిల్ కుమార్ మీద మా ఆయన సవాల్ విసిరాడు. నువ్వు ఓడిపోయేంత వరకు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యేంత వరకు, నెల్లూరులో పొంగూరు నారాయణ గారు గెలిచేంత వరకు ఈ నల్ల బట్టలు ధరిస్తానని శపథం చేశారు. అదేవిధంగా నేను ఒకరోజు కళ్ళ నీళ్లతోటి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలు ఒక్కటైనా నువ్వు సత్యంగా నీతిగా కానీ గెలిస్తే నేను నత్తగి సెంటర్లో ఉరేసుకునేదానికి సిద్ధం అన్నాను నేను ఆ రోజు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేనికి సిద్ధం కాదు అని చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అనిల్ కుమార్కి, మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు తొడగొట్టా, మళ్ళీ ఈరోజు తొడగొడుతున్నా. నువ్వు రాజకీయ సన్యాసం చేసుకునేదానికి సిద్ధమా అని సవాల్ తొడగొడుతున్నా. ఈరోజు మొన్న నేను మాట్లాడావు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. 1%, 2% కాదు, 100% తెలుగుదేశం. నువ్వు గుండు 0 వైసీపీ. ఇక తోక ముడుచుకొని నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలి. ఈరోజు మా ఆయన మగోళ్ళలాగా 2.5 సంవత్సరం గుండు మీసాలు లేకుండా నల్లగుడ్డలతో దీక్ష పెట్టి ఈరోజు ఎన్టీ రామారావు గారి సాక్షిగా వాటిని విసర్జించడం జరిగింది. ముందు నీకు పోయే రోజుల దగ్గరని మళ్ళీ చెప్తున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని మెజార్టీతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. అదే కాకుండా ఈరోజు మరొక ముఖ్య విషయం ఏంటంటే, నెల్లూరు నగరంలో అనేక మార్లు వైసీపీ పాలన మీద విసుగు చెంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళని ఎన్నో పోరాటాలు చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు నెల్లూరులో ప్రతి ఒక్కరికి గుర్తుంటారు. వాళ్ళు కప్పిరి సీనన్న, రేవతక్క అని చెప్పనేసి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు నుంచి కూడా చాలా అవమానాలు భరించి, చాలా దాడులు భరించి, చాలా పోలీస్ కేసులను కూడా ఎదుర్కొని చాలా ధైర్యంగా నిలబడ్డారంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా గుండె ధైర్యం, సహనం ఉండాలని చెప్పనేసి దానికి వాళ్ళు నిదర్శనం అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మా ఇష్టమైన నాయకుడు, మా ఆరాధ్య నాయకుడు నారాయణ సారు
అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవాలని చెప్పనేసి ఒక కఠినమైన దీక్షని, ఒంటి మీద వస్త్రం కూడా లేకుండా నల్లటి దుస్తులతో ఈ ప్రభుత్వం మీద నిరసన తెలిపి ఏ రోజైతే నారాయణ సార్ అసెంబ్లీలో అడుగు పెడతాడో, ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ పీఠం మీద కూర్చుంటాడో ఆ రోజే నేను ఈ బట్టల్ని విసర్జిస్తానని చెప్పనేసి ఆ రోజు ప్రతిజ్ఞ చేసినటువంటి సేనన్న ప్రతిజ్ఞ ఈరోజు నిజమైంది. ఈరోజు అందరూ కూడా వందలాది మంది సేనన్న అభిమానులతో ఈరోజు రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి, అదేవిధంగా సీనన్న కూడా అభిమానులు అందరూ కూడా పాలాభిషేకం చేసి ఆయన అందరూ కూడా మెచ్చుకొని ఆయన గుండె ధైర్యానికి అందరూ కూడా ఈరోజు అందరూ కొనియాడుతూ ఉన్నారు. అటువంటి సీనన్న భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పనేసి వీరిద్దరి కష్టం రేవతక్క కానీ సీనన్న కష్టం కానీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని వీళ్ళ మంచి స్థానంలో వీళ్ళని తీసుకురావాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మొట్టమొదటిగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా, యూట్యూబ్ మీడియా కొన్ని ఛానళ్ళకు మాత్రము ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో మహిళలు కాదు ప్రతి ఒక్కరిని కూడా వేధించి ఇబ్బందులు పెట్టినటువంటి దుర్మార్గ పరిపాలనని, ప్రజలను భయభ్రాంతులను చేసి ఈరోజు సైలెంట్గా మహిళలు ఎక్కువ శాతం కూడా పార్టీని ప్రతిపక్షంలో కూడా కూర్చునే అవకాశం లేకుండా ఓడించినారు. అయ్యా మీకు తెలుసు, చరిత్రలో కొన్ని చెప్తా ఉన్నాయి. మనిషి అనేవాడు ఒక ఆవేదన, ఆవేశంలో అతన్ని ఇబ్బందులు జరిగినప్పుడు వాళ్ళు ఒక శపథాలు చేస్తారు. మీకు తెలుసు, నెల్లూరు జిల్లాలో గతంలో దోబగుంట రోషమ్మ ఆ రోజు మద్య నిషేధం మీద పోరాటం కొంగు బిగించి కట్టి ఉద్యమం చేసి చరిత్ర సృష్టించింది నెల్లూరు జిల్లాలో. అదేవిధంగా మన కప్పిరి సేనయ్య అంటే నెల్లూరు జిల్లాలో ఉండే, నెల్లూరు టౌన్లో ఉండే వార్డుల్లో కల్లా ఒక గుర్తింపు కలిగిన వ్యక్తి. సేనయ్య కానీ సేనయ్య భార్య నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళు. ఆయన పోటీ చేస్తే అవతల వ్యక్తి ఎవడు కూడా పోటీలు చేసినా కూడా భయపడే పరిస్థితి గెలుపెత్తింది. అటువంటి టైంలో కప్పిరి సేనయ్యని వైఎస్ఆర్ పార్టీలో చేరమని స్థానిక ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు ప్రజలు చేస్తే వీళ్ళు ఒప్పుకోలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం, ఈ పార్టీ దుర్మార్గ పార్టీ అన్న తర్వాత అక్కడి నుంచి సేనయ్య భార్యని ఎంత వేధించినాడు, ఎన్ని కేసులు పెట్టినాడు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆమెని, ఆ రేవతి మేడంని మహిళల చేత కొట్టించారు. అయ్యా వాళ్ళ ఆవేదన నిద్ర లేని రాత్రులు గడిపినారు. అయితే మన నెల్లూరు టౌన్ పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆదుకొని ప్రతి నిత్యం కూడా కాపాడుకుంటూ వచ్చింది. 200 సంవత్సరం కిందట మీకు తెలుసు మన కప్పిరి సేనయ్య శపథం చేశాడు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు శపథం చేస్తే అది తప్పకుండా సక్సెస్ అవుద్ది. అదేవిధంగా 200 సంవత్సరం కింద చెప్పాడు అనిల్ కుమార్ అని అతను ఓడిపోతే అప్పుడు కానీ నేను ఈరోజు వేసుకునే నల్ల దుస్తులు నేను మార్చడానికి శపథం చేసినాడు. అదేవిధంగా ఈరోజు అతను ఇక్కడ నెల్లూరు టౌన్లో ఉన్నా ఓడిపోయి ఉండేవాడు, అక్కడికి పోయి కూడా అక్కడ ఆ నియోజకవర్గాల్లో తరిగి కొట్టాడు, ఇక నెల్లూరులో ఉండడు. రెండోది మీకు తెలుసు, రేవతి గారు ఎలక్షన్కు ముందే ఒక కన్నీళ్ళ ఆవేదనతో ఆమె ఒక శపథం చేసింది, మీ అందరికి కూడా తెలుసు. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గమైన నీతి నిజాయితీగా వైఎస్ఆర్ పార్టీగా గెలిస్తే ఇదే నర్తకీ సెంటర్లో ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర ఉరేసుకొని వస్తానని శపథం చేసింది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఒక మహిళలు అనేవాళ్ళు శపథం చేస్తే దానికి తిరిగే ఉండదు. ఆ శపథం వల్ల ఈ అనిల్ కుమార్ చేసినటువంటి లంగా పనుల వల్ల 10 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తుడుచుకొని పోయినారు. ఆ ఒక్కడి వల్ల ఆ మహిళ చేసిన శపథం ఈరోజు 10 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచిందంటే ఈ 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా రేవతి గారికి, అదేవిధంగా కప్పిరి సేనయ్య గారికి సన్మానం చేయాలని కూడా నేను 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కోరుకుంటున్నాము. ఆ పార్టీ అయితే ఇక ఖండము, ఇంకా ప్రతిపక్షంలో కూర్చున్న అర్హత కూడా కోల్పోయిందంటే